ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా ఒక విషయం, మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎంతో కష్టపడుతున్నారు కదా. కానీ మీ కష్టానికి తగిన ఫలితం ఎప్పుడైనా దక్కిందా? మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసినా చివరి నిమిషంలో, అంటే ఇక పని అయిపోయింది, రేపు మనకు మంచి జరగబోతోంది అనుకునే సమయానికి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని పూర్తిగా చెడిపోతుందా? చేతిలోకి వచ్చిన డబ్బు నీళ్లలాగా ఖర్చయిపోతుందా? రేపు మనకు రావాల్సిన డబ్బు ఈరోజు రాత్రికి రాత్రే ఆగిపోతుందా? అసలు మీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు మీరు ఎదగలేకపోతున్నారు అనే సందేహం మిమ్మల్ని ప్రతిక్షణం వేధిస్తూనే ఉందా? బహుశా ఈ ప్రశ్నలకు సమాధానం మీకు ఇప్పటి వరకు ఎవ్వరూ సరిగ్గా చెప్పి ఉండరు. కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం కన్యరాశి వారికి చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఎన్నో సంవత్సరాలుగా మీ జీవితంలో వస్తున్న ఆటంకాలు, మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎదురవుతున్న అవమానాలు, మీ వ్యాపారంలో వస్తున్న ఊహించని నష్టాలు, వివాహం కాకుండా జరుగుతున్న ఆలస్యం, పెళ్ళైన ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రతిరోజు జరుగుతున్న మనస్పర్ధలు, కారణం లేకుండా వచ్చే అనారోగ్య సమస్యలు, చేతిలో చిల్లి గవ్వ నిలవకపోవడం, ఎక్కడో తగులుకున్న కోర్టు కేసులు, తీర్చలేక సతమతమవుతున్న అప్పులు, ఇలా మీ జీవితాన్ని చుట్టుముట్టిన ఈ చీకట్లకు కారణం ఏమిటో ఈరోజు నేను మీకు విడమర్చి చెబుతాను. ఈ వీడియోను మీరు మధ్యలో వదిలేసి వెళ్లకుండా చివరి వరకు ఓపికగా చూస్తే మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన రహస్యాన్ని, ఒక పురాతన పరిహారాన్ని మీరు తెలుసుకుంటారు. ఒకవేళ మీరు మధ్యలోనే వదిలేసి వెళితే మీ జీవితాన్ని ఒక గాడిలో పెప్పే అతిపెద్ద అవకాశాన్ని మీరు చేజార్చుకున్నట్టే. దయచేసి నన్ను నమ్మండి, ఈరోజు నేను చెప్పే ప్రతి మాట మీ గురించే, మీ జీవితం గురించే. మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచించుకున్నప్పుడు మీకు వచ్చే బాధ గురించే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రారంభించే ముందు నాది ఒక చిన్న కోరిక. ఈ వీడియోలో నేను చెప్పే మాటలు మీ మనసుకు హత్తుకుంటే, మీ జీవితానికి దగ్గరగా ఉన్నాయని మీకు అనిపిస్తే దయచేసి వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో సూర్యదేవ అని తప్పకుండా రాయండి. ఇలా రాయడం వల్ల మీలో ఒక సానుకూల శక్తి మొదలవుతుందని మన సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, ముఖ్యంగా కన్యరాశిలో పుట్టి జీవితంలో కష్టపడుతున్న వారికి తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసి ఉంచుకోండి. దీనివల్ల నేను భవిష్యత్తులో చెప్పబోయే మరిన్ని ముఖ్యమైన జ్యోతిష్య రహస్యాలు మీకు వెంటనే చేరుతాయి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సమస్య ఏదైనా ఉంటే దానిని కామెంట్లో రాసి నాతో పంచుకోండి. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీ కామెంట్ను నేను స్వయంగా చదివి మీ సమస్య తీరాలని, మీకు మనశ్శాంతి దక్కాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ బాధను పంచుకోవడం వల్ల మీ మనసు కాస్త తేలిక పడుతుంది, నమ్మకంతో మీ అడుగు ముందుకు పడుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. కన్యరాశి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి బుద్ధిబలం, వారి ఆలోచన విధానం. మీ రాశి వారు చాలా తెలివైనవారు. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చెయ్యాలి అనుకుంటారు. ఒకరి మీద ఆధారపడడం మీకు అస్సలు ఇష్టముండదు. మీ పనులు మీరే చేసుకోవాలి, ఎవరికీ తలవంచకూడదు అనే స్వాభిమానం మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంత తెలివితేటలు, ఇంత కష్టపడే తత్వం ఉన్నప్పటికీ మీ జీవితం ఎందుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయింది? మీతో పాటు చదువుకున్నవారు, మీకంటే తక్కువ తెలివితేటలు ఉన్నవారు జీవితంలో ఎంతో పైకి ఎదుగుతూ ఉంటే మీరు మాత్రం ఇంకా అదే స్థానంలో ఎందుకు ఉండిపోయారు? కన్యరాశిలో పుట్టిన చాలామంది జీవితాల్లో కనిపించే అతిపెద్ద సమస్య ఇదే. దీనికి కారణం మీలో లోపం కాదు, మీరు చేస్తున్న పనుల్లో తప్పు కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అలాగే మన పురాతన సంప్రదాయాలు ప్రకారం మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఒక అదృశ్య శక్తి ఉంది. అదే నాగశాపం. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, భయంగా అనిపించవచ్చు. కానీ నేను చెప్పేది పూర్తిగా వినండి, మీకే పరిస్థితి అర్థమవుతుంది. నాగశాపం అనగానే ఏదో పాము వచ్చి మిమ్మల్ని కాటు వేస్తుందని, లేదా మీరు గత జన్మలో పాములను చంపేశారని నేను చెప్పడం లేదు. మన సంప్రదాయ విశ్వాసాల ప్రకారం నాగదోషం లేదా నాగశాపం అనేది మన పూర్వీకుల నుండి, మన వంశ పారంపర్యంగా మనకు సంక్రమించే ఒక కర్మఫలం. కన్యరాశి వారికి ఈ నాగశాప ప్రభావం ఉన్నప్పుడు వారి జీవితంలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో నేనిప్పుడు మీకు వివరిస్తాను. మీ జీవితంతో ఇవి ఎంతలాగా సరిపోలుతున్నాయో మీరే ఆలోచించుకోండి. మొట్టమొదటిగా డబ్బు వ్యవహారాలు. మీరు ఎంత డబ్బు సంపాదించినా అది మీ ఇంట్లో నిలవదు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినా సరే నెల ఆఖరికి వచ్చేసరికి మీ జేబులో ఏమీ మిగలదు.
ఎక్కడికక్కడ ఖర్చులు వచ్చి పడుతుంటాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం రావడం, లేదంటే వాహనాలు పాడవడం, లేదంటే ఎవరైనా అడిగితే కాదనలేక అప్పుగా ఇవ్వడం, ఆ ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, ఇలాంటివి మీ జీవితంలో తరచుగా జరుగుతూ ఉంటాయి. మీరు ఒకరికి సహాయం చెయ్యాలని, మంచి చెయ్యాలని డబ్బు ఇస్తారు. కానీ వారు మీకు తిరిగి ఇవ్వకపోగా మీతో గొడవకు దిగుతారు. మీరే వారికి శత్రువుగా మారిపోతారు. ఎంత విచిత్రం కదా! మీరు చేసిన సహాయానికి మీకు దక్కిన బహుమతి శత్రుత్వం. ఇది మీ కన్యరాశి వారిలో చాలామందికి అనుభవమే కదా! ఇది కేవలం మీ గ్రహస్థితులు మాత్రమే కాదు, వంశపారంపర్యంగా వస్తున్న ఈ నాగదోష ప్రభావం వల్ల మీ ఆర్థిక పునాదులు కదులుతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఇక మీ ఇంట్లో పరిస్థితులు చూద్దాం. కన్యరాశివారు సాధారణంగా కుటుంబం పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. మీ భార్య లేదా భర్త, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని మీరు అహర్నిశలు శ్రమిస్తారు. కానీ మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మీరు ఒక మాటంటే ఎదుటివారు దాన్ని మరోలా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో రణరంగం అవుతుంది. మీరు ఎంత ప్రేమను పంచినా మీ కుటుంబ సభ్యుల నుండి మీకు సరైన గుర్తింపు లభించదు. నువ్వు మాకేం చేశావు అనే మాట మీకు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఆ మాట విన్నప్పుడు మీ మనసు ఎంత ముక్కలవుతుందో నాకు తెలుసు. మీరు మీ ప్రాణం పెట్టి వాళ్ళ కోసం పనిచేస్తే వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ఇది కూడా ఈ దోషం యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటిగా చెబుతారు. ఈ శాపం ఉన్నప్పుడు ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు. అందుకే మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదు, ప్రశాంతత ఉండడం లేదు. మరి వివాహం విషయానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? కన్యరాశి వారికి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటి నుండి అన్నీ అడ్డంకులే. సంబంధాలు వస్తాయి, చూస్తారు, అన్నీ మాట్లాడుకుంటారు. ఇక పెళ్లి పక్కా అనుకునే సమయానికి ఏదో ఒక చిన్న కారణం వల్ల పెళ్లి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయిందో కూడా ఎవరికీ అర్థం కాదు. అవతలివారు ఉన్నట్టుండి మనసు మార్చుకుంటారు, లేదా మీ జాతకాలు కలవలేదని నెపం పెడతారు. ఇలా ఎన్నో సంబంధాలు వచ్చి చేజారిపోతూ ఉంటాయి. వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ పెళ్లి మాత్రం కాదు. చుట్టుపక్కల వారు, బంధువులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు నరకం అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ పెళ్లి జరిగినా పిల్లలు పుట్టడంలో విపరీతమైన ఆలస్యం జరుగుతుంది. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు, ఎన్నో మందులు వాడతారు. డాక్టర్లు అంతా బాగుంది అంటారు, కానీ సంతాన ప్రాప్తి మాత్రం కలగదు. దీనికి కారణం సంతానకారకుడైన గురువుపై లేదా మీ పంచమ స్థానంపై ఈ నాగదోషం యొక్క నీడ పడటమేనని మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంత కుంగిపోతారో మాటల్లో చెప్పలేము. ఉద్యోగంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మీ మనసుకు గాయం చేసేవే. మీరు ఆఫీస్లో అందరికంటే ఎక్కువ కష్టపడతారు. మీ పనితనం గురించి అందరికీ తెలుసు. కానీ ప్రమోషన్ సమయం వచ్చేసరికి అది మీ పక్కన ఉన్నవారికి లేదా మీకంటే తక్కువ అనుభవం ఉన్నవారికి వెళ్ళిపోతుంది. మీ పై అధికారులు మీ పనిని వాడుకుంటారు తప్ప మీకు తగిన గుర్తింపునివ్వరు. పైగా మీ మీద లేనిపోని నిందలు వేస్తారు. ఆఫీస్లో రాజకీయాలకు మీరు బలవుతారు. మీరు ఎంతో ఇష్టపడి చేస్తున్న ఉద్యోగం కాస్త మీకొక జైలులాగా మారిపోతుంది. ఏ క్షణాన ఉద్యోగం పోతుందో అని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి. సొంతంగా వ్యాపారం చేద్దామని అడుగు ముందుకేస్తే పెట్టిన పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోతుంది. భాగస్వాములు మిమ్మల్ని మోసం చేస్తారు. కస్టమర్లు ఉన్నట్టుండి తగ్గిపోతారు. ఎంత మంచి వస్తువులు అమ్మినా గిరాకీ ఉండదు. ఇదంతా చూస్తుంటే మీ కర్మ కాలిపోయిందని మీరే అనుకుంటారు. కానీ అసలు సమస్య అక్కడ లేదు. మీ రాశివారి మీద ఉన్న ఈ అదృశ్య దోష ప్రభావమే మీ పురోగతిని పట్టిలాగుతోంది. ఇక శత్రువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైనా మంచి చేస్తే వారే మీకు శత్రువులుగా మారతారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనక గోతులు తవ్వేవారు మీ చుట్టూనే ఉంటారు. మీ బంధువుల్లోనే మీకు తెలియని శత్రువులు ఎంతోమంది ఉంటారు. మీ ముఖం ముందు నవ్వుతూ మాట్లాడుతూ మీ వెనక మీ గురించి చెడుగా ప్రచారం చేస్తుంటారు. అనవసరమైన కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులు మిమ్మల్ని చుట్టుముడతాయి. తప్పు చెయ్యకపోయినా మీరు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన కర్మ పడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆరోగ్య సమస్యలు మరొక ఎత్తు. ఎప్పుడూ ఏదో ఒక చిన్నపాటి అనారోగ్యం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, విపరీతమైన అలసట, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, ఉదయం లేవగానే ఏ పని చెయ్యాలన్నా బద్ధకంగా అనిపించడం జరుగుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని టెస్టులు చేయించుకున్నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వస్తాయి. కానీ మీ శరీరంలో మాత్రం బాధ అలాగే ఉంటుంది. ఇదంతా చూసి మీ ఇంట్లో వాళ్ళేమో మీరు నటిస్తున్నారని అనుకుంటారు. మీ బాధ ఎవరికీ చెప్పుకోలేరు.
అంతుబట్టని అనారోగ్య సమస్యలు ఈ నాగదోషం యొక్క ముఖ్యమైన సంకేతాలని చాలామంది నమ్మకం ప్రకారం చెబుతుంటారు. అయితే ఇదంతా నాగశాపం వల్లే జరుగుతోందని ఎలా నిర్ధారించుకోవాలి? మీకు రాత్రిపూట నిద్రలో తరచుగా పాములు కలలోకి వస్తున్నాయా? పాము మిమ్మల్ని తరుముతున్నట్టు లేదా మిమ్మల్ని కాటు వేసినట్టు కలలు వస్తున్నాయా? లేదా గుడికి వెళ్ళినప్పుడు నాగ విగ్రహాలు చూసినా, పాము పుట్టలు చూసినా మీ మనసులో తెలియని భయం, ఆందోళన కలుగుతున్నాయా? ఇవన్నీ ఈ దోషానికి సంబంధించిన సంకేతాలేనని సాంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. మన పూర్వీకులు గత జన్మల్లో కానీ లేదా వారి జీవితకాలంలో తెలిసి తెలియక చేసిన కొన్ని ఆచార లోపాలు, అంటే పాములను చంపడం, వాటి పుట్టలను తవ్వి నాశనం చేయడం, లేదా ఆలయాల్లో నాగ ప్రతిష్ఠ చేస్తామని మొక్కుకుని ఆ మొక్కులను తీర్చకపోవడం వంటివి చేసినప్పుడు ఆ కర్మల యొక్క ఫలితం వారి వంశంలో పుట్టిన తర్వాతి తరాల వారికి, ముఖ్యంగా కొన్ని నిర్దిష్టమైన గ్రహస్థితులు ఉన్న రాశుల వారికి సంక్రమిస్తుందని ఒక నమ్మకం. కన్యరాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహ సంచారం ప్రకారం ఈ పాత కర్మల తాలూకు ప్రభావం ఇప్పుడు చాలా ఉధృతంగా కనిపిస్తోంది. అందుకే మీరు ఎంత కష్టపడినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా అనుకున్నంత వేగంగా ఫలితాలు రావడం లేదు. ఈ దోషం గురించి జ్యోతిష్య సంప్రదాయంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు రాహుకేతువుల స్థానాలను బట్టి విశ్లేషిస్తారు. మరికొందరు పూర్వజన్మ కర్మలను బట్టి వివరిస్తారు. ఏది ఏమైనప్పటికీ మీరు పడుతున్న బాధ మాత్రం సత్యం. మీ కన్నీళ్లు సత్యం. మీ నిరాశ సత్యం. కానీ ఇక్కడే మీరొక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. తాళం చెవి లేకుండా దేవుడు తాళం సృష్టించడు కదా. అలాగే మీ ఈ కష్టాలకు, మీ ఈ బాధలకు ఒక అద్భుతమైన, అతి రహస్యమైన పరిహారం మన పురాతన గ్రంథాలలో చెప్పబడింది. ఈ పరిహారం గురించి నేను మీకు వివరిస్తాను. కానీ అది ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈ దోషం మీ ఆలోచన విధానాన్ని ఎలా మార్చేస్తుందో మీరు గమనించాలి. మీరు ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం, చిరాకు పడడం మొదలు పెడతారు. మీకు మంచి చేయాలని వచ్చే వారిని కూడా మీరు అనుమానిస్తారు. మీ ఆత్మవిశ్వాసం క్రమంగా సన్నగిల్లుతుంది. నా బతుకు ఇంతే, నా తలరాత ఎవరూ మార్చలేరు అనే నెగటివ్ ఆలోచనలు మీ బుర్రలో నాటుకుపోతాయి. ఆ ఆలోచనలే మిమ్మల్ని మరింత పాతాళానికి తొక్కుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది రకరకాల పూజలు, యాగాలు, శాంతులు చేయించుకుంటూ వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెడుతుంటారు. అయితే అందరికీ అటువంటి ఖరీదైన పూజలు చేయించుకునే స్థోమత ఉండకపోవచ్చు. పైగా ఎంత ఖర్చు పెట్టినా ఒక్కోసారి మనసుకు తృప్తి ఉండదు, ఫలితం కనిపించదు. అందుకే నేను చెప్పబోయే ఈ పరిహారం ఎటువంటి ఖర్చు లేనిది. కేవలం మీ భక్తి, మీ విశ్వాసం, మీ సంకల్ప బలం మీద మాత్రమే ఆధారపడి పనిచేసే ఒక అద్భుతమైన మార్గం. చివరిలో చెప్పబోయే ఈ పరిహారం చాలామందికి తెలియదు. తెలిసినా దాన్ని ఆచరించే విధానం తెలియక పొరపాట్లు చేస్తుంటారు. ఈ చిన్న నియమాన్ని చాలామంది మర్చిపోతారు. అక్కడే వారి అదృష్టం ఆగిపోతుంది. అందుకే నేను చెప్పే ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చివరలో ఆ రహస్య పరిహారం గురించి, అలాగే ఈ విషయం ఇంట్లో కూడా ఎందుకు చెప్పకూడదో నేను మీకు వివరంగా చెబుతాను. మీ జీవితంలో ఎదురవుతున్న అడుగడువిన అవరోధాలను తొలగించుకోవడానికి, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మీ ఉద్యోగంలో స్థిరపడడానికి ఆ భగవంతుడు చూపించిన మార్గంగా దీనిని భావించండి. మీరు గమనించి ఉంటారు, కన్యరాశి వారికి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది. అదేంటంటే పట్టుదల. ఒకసారి ఒక పని చేయాలని నిశ్చయించుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. కానీ ఈ దోష ప్రభావం వల్ల మీ పట్టుదల మొండితనంగా మారిపోతుంది. అవసరం లేని విషయాలపై పట్టుబడతారు. ముఖ్యమైన విషయాలను వదిలేస్తారు. మీ నిర్ణయాలు తప్పుగా ఉంటాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో నమ్మకద్రోహం చేసే వారిని నమ్మి మోసపోతారు. మీ మనసుకు తెలుసు వారు మంచివారు కాదని, అయినా కూడా ఏదో ఒక మాయ కమ్మినట్టుగా మీరు వారి వలలో పడిపోతారు. ఇదంతా గ్రహాల మాయ, కర్మల మాయ. ఈ మాయ నుండి మీరు బయటపడాలి. మీ కళ్లకు గంతలు కట్టిన ఈ ప్రతికూల శక్తులను పారద్రోలాలి. దానికి కేవలం పూజలు చేస్తే సరిపోదు. మీ జీవనశైలిలో, మీ ఆలోచన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. సాత్వికమైన ఆహారం తీసుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం, పగ, ప్రతీకారం వంటి ఆలోచనలకు దూరంగా ఉండడం చాలా అవసరం.
ఎవరైనా మీకు అన్యాయం చేస్తే వారికి శిక్ష విధించే బాధ్యత ఆ దేవుడికి వదిలేయండి. మీరు మీ పని మీద దృష్టి పెట్టండి. మీ శత్రువుల గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకండి. ఇంతసేపు మీ సమస్యల గురించి, వాటి మూలాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అవును, ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి, మరిప్పుడు నేనేం చేయాలి, ఎలా బయటపడాలి అనే ఆందోళన మీలో మొదలవుతుంది. భయపడకండి, నేనున్నాను కదా. జ్యోతిష్య విశ్వాసం ప్రకారం, సంప్రదాయం ప్రకారం ఎన్నో ఏళ్లుగా మన పెద్దలు ఆచరించి సత్ఫలితాలు పొందిన ఒక గొప్ప మార్గాన్ని నేనిప్పుడు మీకు వివరిస్తాను. కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ పరిహారం చేసేటప్పుడు నేను చెప్పే ప్రతి నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. ఈ పరిహారం చేయడానికి మీకు కావాల్సిందల్లా అచంచలమైన విశ్వాసం, అంకితభావం. ఇక ఆ పరిహారం ఏమిటో చూద్దాం. మీ ఇంటికి సమీపంలో ఉన్న ఏదైనా పురాతనమైన నాగదేవత ఆలయానికి గాని, లేదా సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి గాని, లేదా నాగేంద్రస్వామి ఆలయానికి గాని వెళ్ళండి. ఆలయం ఎక్కడుందో ముందుగానే తెలుసుకోండి. మంగళవారం లేదా ఆదివారం లేదా పంచమి తిథి రోజున ఈ పరిహారం చేయడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు వేసుకోండి. సాధ్యమైతే తెలుపు లేదా పసుపు రంగు బట్టలు ధరించడం చాలా మంచిది. ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవానికి నమస్కరించుకోండి. ఆ తర్వాత గుడికి బయలుదేరండి. గుడికి వెళ్ళేటప్పుడు మీ చేతిలో కొద్దిగా పసుపు, కుంకుమ, కొన్ని తాజా పూలు, అలాగే నైవేద్యం కోసం కొన్ని పండ్లు తీసుకువెళ్ళండి. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకోండి. తర్వాత ఆలయంలో ఉన్న నాగప్రతిష్ఠ లేదా రావి చెట్టు లేదా వేప చెట్టు కింద ఉన్న నాగ విగ్రహాల దగ్గరకు వెళ్ళండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది నాగ విగ్రహాలకు పాలు పోస్తుంటారు, కానీ అన్ని ఆలయాలలో పాలు పోయడానికి అనుమతించరు. కొన్ని చోట్ల ఇది స్థానిక ఆచారాలకు విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆలయ పూజారిని లేదా అక్కడ ఉన్న పెద్దలను అడిగి వారి స్థానిక ఆచారం ప్రకారం అనుమతించే పూజా విధానాలను మాత్రమే అనుసరించండి. పాలు పోయడం కుదరకపోతే ఏమాత్రం నిరాశపడకండి. భగవంతుడికి కావాల్సింది మీ స్వచ్ఛమైన భక్తి, పాలు కాదు. మీరు తీసుకువెళ్ళిన పసుపు, కుంకుమలను నాగ విగ్రహాల దగ్గర భక్తితో ఉంచండి. పూలతో ఆ విగ్రహాలను అలంకరించండి. మీ మనసులోని బాధనంతా ఆ దేవత ముందు వెళ్ళబోసుకోండి. ఇప్పుడు ఆ విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి. మీ వయస్సు, మీ ఆరోగ్యం సహకరించే దాన్ని బట్టి 11 లేదా 21 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణ చేసే సమయంలో మీ మనసు ఎటు పడితే అటు పరిగెత్తకూడదు. ఎవరితోనూ మాట్లాడకూడదు. మీ దృష్టంతా ఆ భగవంతుడిపైనే ఉండాలి. ప్రదక్షిణలు చేస్తూ మనసులో నాగగాయత్రి మంత్రాన్ని కానీ లేదా ఓం శరవణభవ అనే సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని కానీ లేదా మీకు వచ్చిన ఏదైనా దేవుని నామస్మరణ కానీ ఏకాగ్రతతో జపించండి. ప్రతి అడుగులోనూ మీ కష్టాలు తొలగిపోవాలని, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని, మీ పూర్వీకుల వల్ల ఏమైనా దోషాలుంటే అవి తొలగిపోయి వారి ఆశీస్సులు మీకు కలగాలని ప్రార్థించండి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయండి. మీ మనసులో ఒక బలమైన సంకల్పాన్ని తీసుకోండి. స్వామి, నా శక్తి వంచన లేకుండా నేను కష్టపడి పనిచేస్తాను. నా ప్రయత్నాలకు నీ ఆశీస్సులు తోడుగా ఉంచు. నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి సరైన మార్గంలో నడిపించు అని వేడుకోండి. ఈ పూజ చేసిన రోజున పూర్తిగా సాత్విక జీవనం గడపాలి. మాంసాహారం, మద్యం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఎవరిపైనా కోపగించకూడదు. అబద్ధాలు ఆడకూడదు. దేవాలయ నియమాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఈ పరిహారం మీరు వరుసగా 9 లేదా 11 వారాల పాటు ఆచరించగలిగితే మీ జీవితంలో వస్తున్న మార్పులను మీరే స్పష్టంగా గమనిస్తారు. అయితే ఇదంతా ఒక ఆధ్యాత్మిక విశ్వాసంగా మాత్రమే మీరు స్వీకరించాలి. ఒకరోజు గుడికి వెళ్ళి పూజ చేయగానే మరుసటి రోజు కోటీశ్వరులైపోతారని లేదా మీ సమస్యలన్నీ మాయమైపోతాయని నేను ఎటువంటి తప్పుడు హామీలు ఇవ్వడం లేదు.
మీ కృషి, మీ శ్రమతో పాటుగా ఈ ఆధ్యాత్మిక బలం తోడైతే మీ ముందున్న అడ్డంకులు తొలగిపోయి మీ లక్ష్యాలను మీరు సులభంగా చేరుకోగలుగుతారనేది మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న సత్యం. దైవానుగ్రహం అనేది మన ప్రయాణంలో ఎదురయ్యే ముళ్లను తొలగిస్తుంది, కానీ నడవాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఇప్పుడు అసలు రహస్యం గురించి మాట్లాడుకుందాం. వీడియో టైటిల్లో నేను ఒక మాట చెప్పాను, ఈ విషయం ఇంట్లో కూడా చెప్పకూడదు అని. ఎందుకలా చెప్పానో ఇప్పుడు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఈ పరిహారం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నేను ఫలానా గుడికి వెళ్ళి నాగదోషానికి పరిహారం చేసుకుంటున్నాను అని మీ భార్యకు కానీ, భర్తకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, పక్కింటి వారికి కానీ, స్నేహితులకు కానీ ఎవరికీ చెప్పకూడదు. అంటే మీరు గుడికి వెళుతున్నట్టు చెప్పవచ్చు, కానీ ఎందుకు వెళ్తున్నారు, ఏం పరిహారం చేస్తున్నారు, ఏ ఫలితం ఆశించి చేస్తున్నారు ఎవరితోనూ పంచుకోకూడదు. కారణం ఏమిటంటే మన ప్రాచీన సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఒక ఆధ్యాత్మిక సంకల్పాన్ని, ఒక కోరికను మనం ప్రచారం చేస్తే దాని చుట్టూ ఉన్న పవిత్రమైన శక్తి, ఆకర్షణ తగ్గిపోతుంది. మీ ఇంట్లో వారి అయినా వాళ్ళ మనసులో తెలియని ఒక చిన్న నెగిటివ్ ఆలోచన వచ్చినా, ఇవన్నీ చేస్తే ఏమొస్తుందిలే, ఏమీ మారదు అని వాళ్ళు మనసులో అనుకున్నా ఆ నెగిటివ్ ఎనర్జీ లేదా దృష్టి దోషం మీ సంకల్పం మీద పడుతుంది. ప్రతి ఆధ్యాత్మిక సంకల్పాన్ని ప్రశాంతంగా, నిశ్శబ్దంగా పూర్తి చేయాలని మన పెద్దలు చెప్పిన ఆచారం ఇది. మీ మనసు, మీ దేవుడు, ఈ ఇద్దరికీ మాత్రమే ఆ రహస్యం తెలియాలి. మీరు పూజ పూర్తి చేసి మీ జీవితంలో మార్పు రావడం మొదలైన తర్వాత కావాలంటే మీరు సంతోషంగా అందరికీ చెప్పుకోవచ్చు. అంతవరకు ఈ మిస్టరీని మీ గుండెల్లోనే దాచుకోండి. ఇది భయపడాల్సిన విషయం కాదు, మన సంకల్ప బలాన్ని రక్షించుకునే ఒక చిన్న జాగ్రత్త. ఇలా నిశ్శబ్దంగా చేయడం వల్ల మీలో ఒక ఆంతరిక శక్తి పెరుగుతుంది, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చివరిగా నేను చెప్పేదొకటే, జీవితం అంటేనే ఎత్తు పళ్ళాలు. కన్యారాశి వారు పుట్టుకతోనే ఒక పోరాట యోధులు. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కష్టాలు శాశ్వతం కాదు, ఈ చీకటి రోజులు త్వరలోనే ముగుస్తాయి. మీ వెనుక ఆ భగవంతుడు ఉన్నారన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి. మీరు చేసే కష్టానికి ఈరోజు నేను చెప్పిన ఈ చిన్న పరిహారాన్ని, ఈ భక్తిని జోడించండి. మీ జీవితం ఖచ్చితంగా ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. మీ కళ్ళల్లో నేను చూడాలనుకున్నది కన్నీళ్లు కాదు, విజయ గర్వం, సంతోషం. మీకంతా మంచే జరుగుతుందని, ఆ భగవంతుని చల్లని చూపు మీ మీద ఎల్లప్పుడూ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకు ఈ విషయాలు నిజంగా ఉపశమనం కలిగాయని నేను నమ్ముతున్నాను. దయచేసి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి, ఇది మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. కమెంట్స్లో సూర్యదేవ అని రాయండి. మనందరి ప్రార్థనలు ఆ దేవతలకు చేరుతాయి. మీ సమస్య ఏదైనా సరే మొహమాటం లేకుండా కమెంట్లో పంచుకోండి. ఈ వీడియోను మీ వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాతో పాటు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కలిసి నడవండి. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ మీద మీ నమ్మకాన్ని, దేవునిపై మీ భక్తిని సజీవంగా ఉంచుకోండి. నమస్కారం.